గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వెలుగు, సాక్షి, వార్త ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి మనం మొదటగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం సాక్షి పేపర్ చూసుకుందాం. సాక్షిలో మనం చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా చూస్తే అల్విదా సానియా అంటూ ఇచ్చారు. ఇక ఆటకు వీడ్కోలు పలికిన టెన్నిస్ దిగ్గజం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఇప్పుడు దుబాయ్లో జరుగుతున్నటువంటి టెన్నిస్ ఓపెన్లో చివరి ఆటగా తను ఆడుతున్నట్లుగా ప్రకటించారు. అయితే అప్పుడే మనకి వీడ్కోలు కూడా ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఇంకా సో తనకి చూసినట్లయితే వివరాలు చూసినట్లయితే 2 దశాబ్దాలుగా అంతర్జాతీయ యవనికపై భారత టెన్నిస్ స్టార్గా ఒక వెలిగినటువంటి సానియా మిర్జా మరి వీడ్కోలు పలకనున్నారు. ఇంకా తన టెన్నిస్ ఆటకు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం సెకండ్ పేజీలో చూసుకోవచ్చు. సో మొత్తంగా అయితే ఇక తను చివరి ఆటగా మాత్రం దుబాయ్లో ఓపెన్ రౌండ్లో మాత్రం చివరి ఆటగా తను పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. సో ఇంకా మనం చూసినట్లయితే కాంగ్రెస్ వైపు కామ్రేడ్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ నాయకుల తీరు, అధిష్టానం మౌనంపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్లో చేరికలకు సన్నాహాలు చేసుకున్నారు కమ్యూనిస్టులు, కానీ అక్కడ వారు బీఆర్ఎస్ మౌనం చూసి అసహనం వ్యక్తం చేశారు. చివరికి ఒకవేళ బీఆర్ఎస్తో కాకపోతే కాంగ్రెస్తోనైనా సరే వారు కలవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, ఒకవేళ బీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్తోనైనా మేము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే కాంగ్రెస్ నేతలు కూడా దీనికి కాంగ్రెస్ నేతలు కూడా వారిని చేర్చుకోవడానికి ఇద్దరు కూడా కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక చూసినట్లయితే ప్రత్యామ్నాయంపై సిపిఎం దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ నాయకుల తీరుతో అధిష్టానం మౌనంపై అసహనం వ్యక్తం చేశారు కమ్యూనిస్టులు, కామ్రేడ్లు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కారుతో కుదరకపోతే కాంగ్రెస్తో కలిసి వెళ్లాలనే ఆలోచన కామ్రేడ్లకు ఉంది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మరి చూద్దాం, మరొక వార్త చూస్తే ఇక వామపక్షాలను కలుపుకునేందుకు హస్తం కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వామపక్షాల నేతలు ఎవరైతే ఉంటారో వారిని కలుపుకోవడానికి హస్తం కూడా సిద్ధంగానే ఉంది, కాంగ్రెస్ నేతలు సిద్ధంగానే ఉన్నారు అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ సాక్షులు ఇవ్వడం జరుగుతుంది. సో మరొక చూసినట్లయితే ఇప్పటికే వామపక్షాలను సంప్రదించారు సీనియర్ నేతలు అందరూ కూడా వామపక్షాలను సంప్రదించారు, వారితో మాటామంతి జరిపారు, అందరూ కూడా కలిసి వర్క్ చేయడానికి కూడా ఎంతో సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త చూసి ఇక వారు అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు కూడా సముచితంగా ఉన్నారు కాంగ్రెస్ నేతలు అనేది కూడా తెలిసింది. ఒకవేళ అలా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఓన్గానైనా సరే చేరి 25 స్థానాల్లో బరిలో నిలిచే యోచనలో కామ్రేడ్లు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే హస్తం కూడా ఎవరిలో రాకపోయినా కూడా వాళ్ళు ఓన్గా కూడా సీట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లుగా మాత్రం మనం గమనించవచ్చు. అలాగే మరొక విషయం చూసినట్లయితే కమ్యూనిస్టుల ముందు 3 ప్లాన్లు ఉన్నాయి అంటూ కూడా ఇచ్చారు. లెఫ్ట్ పార్టీలు ప్లాన్ ఏ, అలాగే ప్లాన్ బి చూసుకుంటే, ప్లాన్ సి చూసుకుంటే ఇలా 3 ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు కూడా ఒక సమాచారంగా ఉన్నట్లుగా తెలుస్తుంది కామ్రేడ్ల గురించి. అలాగే మరి ఇప్పుడు కాంగ్రెస్తో కలుస్తారు లేకపోతే బీఆర్ఎస్తో కలుస్తారు అనేది మాత్రం సందిగ్ధతలు ఉంది. మొత్తంగా అయితే కాంగ్రెస్ వైపు మొగ్గు చెప్తున్నట్లుగా, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతలతో కూడా ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లుగా కూడా తెలుస్తుంది. వీరు కూడా కలిసి భేటీలో మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ప్రపంచాన్ని ఆదుకునేలా మన ఫార్మా ఉండబోతుంది అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ ఫార్మా అనేది చూసుకున్నట్లయితే మంత్రి కేటీఆర్ ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచాన్ని ఆదుకునే విధంగా మన ఫార్మాస్యూటికల్ ఉండబోతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో భవిష్యత్తులో మహమ్మారులు చూసినట్లయితే భవిష్యత్తులో మహమ్మారులు ప్రబలితే ఎదుర్కొంటుంది అంటూ జీవశాస్త్ర రంగంలో ఇప్పటికీ అగ్రస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం విలీనమై ఉంది అంటూ కూడా తెలుస్తుంది. ఇక ఫార్మసిటీలో మరింత ఉన్నత స్థితికి ఎదుగుతుంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే 24న బయో ఆసియా సదస్సు సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశారు మంత్రి కేటీఆర్ అనేది కూడా తెలుస్తుంది. ఇది ప్రపంచాన్నే ఒక ఆదుకునే విధంగా ఉండబోతుంది ఈ మన ఫార్మా అనేది కూడా ఆయన క్లియర్గా చెప్తున్నట్టు మనం గమనించవచ్చు. సో ఇంకా ఇంతగా రానున్న భవిష్యత్తులో మాత్రం మహమ్మారులు ఎవరైనా ప్రబలితే కూడా దానిని ఎదుర్కోవటానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం అంటూ కూడా చెప్తున్నారు. ఈ విషయాలన్నిటిపై మాత్రం మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రతి రంగంలోనూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూసుకుపోతుంది. ఆ నలుమూలల నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు, తెలంగాణ రాష్ట్రం వైపు, హైదరాబాద్ వైపు చూసే విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్క కంపెనీ అంటే సంస్థలన్నీ కూడా హైదరాబాద్తో చేతులు కలపడానికి సంసిద్ధంగా ఉన్నాయి. ప్రతి ఒక్క
కంపెనీ కూడా అలాగే ఇప్పుడు ఫార్మా కంపెనీ కూడా ప్రపంచం నలుమూలల నుంచి కూడా మనం ఒక ఆదర్శంగా నిలబడేలా ప్రపంచాన్ని ఆదుకునే విధంగా ఈ ఫార్మా కూడా ఉండబోతుంది అనే విధంగా మంత్రి కేటీఆర్ మనకి సాక్షిలో వివరంగా చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇందిరానగర్ పాఠశాలలో ఫారిన్ లాంగ్వేజెస్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడుతున్నారు. ఇక అంగీకార పత్రాన్ని అందజేస్తున్నటువంటి విసి సురేష్ కుమార్ అలాగే పక్కన మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. శిక్షణ ఇచ్చేందుకు దత్తత తీసుకున్న ఇఫ్లు అంటూ కూడా ఇచ్చారు. అలాగే MOU అందజేసినటువంటి వైస్ ఛాన్సలర్ సురేష్ కుమార్ అలాగే విద్యార్థులు ఇతర భాషలు నేర్చుకోవాలి అంటూ మంత్రి హరీష్ రావు కూడా సూచిస్తూ ఉన్నారు. విద్యార్థులకు అంటే మీరు ఒకటే భాషతో కాకుండా ఇతర భాషలు కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటూ ఆ యొక్క లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కావాల్సినటువంటి అన్నిటిని కూడా సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో చూడొచ్చు, మనం గమనించవచ్చు. అలాగే ఇక శంషాబాద్లో 100 పడకల ఆసుపత్రి అంటూ మనకి ఇచ్చారు. ఇక్కడ చూద్దాం. ఎట్టకేలకు ప్రకటించిన కేంద్ర కార్మిక శాఖ అలాగే ఏడాదిన్నర ప్రతిపాదనకు మోక్షం లభించింది అంటూ కూడా తెలుస్తుంది. ఇంతకు ముందు నుంచి కూడా శంషాబాద్లో 100 పడకల ఆసుపత్రి కోసం ఎంతో ట్రై చేస్తూ ఉన్నారు. కానీ అది అటు ఇటుగా ఉంది. కాబట్టి ఇప్పుడు మాత్రం ఒక క్లియరెన్స్ అనేది మాత్రం మనకు వచ్చింది. ఖచ్చితంగా శంషాబాద్లో 100 పడకల ఆసుపత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ప్రభుత్వం అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎట్టకేలకు ప్రకటించేసింది కేంద్ర ప్రభుత్వం ఓకే అని చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇంకా ఇది ఎంతో హర్షించదగ్గ విషయంగా మనకి ఇక్కడ ఇచ్చారు సాక్షిలో. సో దాన్ని మనం గమనించవచ్చు. ఇంకా యాదాద్రిలో చూసుకున్నట్లయితే యాదాద్రి సుని బ్రహ్మోత్సవాలు అంటే లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. కాబట్టి అక్కడ అర్చకులు ఏ విధంగా ఆ యొక్క ప్రారంభోత్సవంలో అక్కడ అర్చనలు పూజలు నిర్వహిస్తున్నారు ఆ దృశ్యాలన్నింటినీ కూడా ఇక్కడ మనకి ఒక సైడ్ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. దాన్ని మనం గమనించవచ్చు. వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి 2వ రోజు అనేది మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే చూస్తే పంచరాత్ర ఆగమ సిద్ధాంతం ప్రకారం బ్రహ్మోత్సవాలు మార్చి 3 వరకు నిర్వహిస్తారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా 3rd పేజీలో మనం చూసుకోవచ్చు. మొత్తంగా అయితే వైభవంగానే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి అర్చనలు పూజలు అన్నీ అక్కడ అన్ని బ్రహ్మోత్సవాలు అన్నీ కూడా అక్కడ ఘనంగానే జరుగుతున్నాయి అనేది మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు పట్టణాల్లో స్వైర విహారం చేస్తున్నటువంటి వీధి కుక్కలు అంటూ కూడా తెలుస్తుంది. ఇక 2 రోజుల క్రితమే ఒక చిన్న 5 ఏళ్ల బాలుడిని వీధి కుక్కలు నోట కరిచి ఈడ్చుకుని వెళ్ళి మరీ కరిచినటువంటి దృశ్యాలు మనం చూసాం. ఎంతో హృదయ విదారకమైనటువంటి ఘటన. మరి ప్రదీప్ వీధి కుక్కల బారిన పడి చనిపోవడం కూడా జరిగింది. ప్రభుత్వం మరి ఆ కుటుంబాన్ని ఆదరించాలి ఆదుకోవాలి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ విషయంలో వీధి కుక్కల విషయంలో మరి GHMC అధికారులు ఎప్పటికైనా స్పందించండి. మరి రోడ్డు మీద వెళ్ళే పాదచారులకు ఎంతో ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా పట్టించుకోండి అలర్ట్ అవ్వండి అంటూ కూడా మంత్రులకు కూడా సూచించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి అంటూ కూడా చెప్తున్నారు. వీధి కుక్కలతోటి ఎంతోమంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు అయితే మనం గమనిస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా స్పందించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే సో డీటెయిల్స్ మనం చూసినట్లయితే వీధి కుక్కల వీరంగం రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు పట్టణాల్లో స్వైర విహారం చేస్తూ ఉన్నాయి అంటూ కూడా తెలుస్తుంది. ఇక విశ్వనగరం హైదరాబాద్కు తప్పని బెడద ఇది అంటూ కూడా ఇచ్చారు. అలాగే మహానగరంలో నెలకు కనీసం 2000 నుంచి 2500 కుక్క కాటు కేసులు నమోదవుతూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. తాజాగా 4 ఏళ్ల చిన్నారిపై దాడి చేసి చంపిన కుక్కల గుంపు అంటూ కూడా తెలుస్తుంది. ఆ చిన్నారి ఆర్తనాదాలతో ఆ కుక్కల మధ్యలో ఎంతో మరి భయంతో ఎంతో హృదయ విదారకమైనటువంటి ఘటన. మరి అరుపులతోటి ఏడుస్తూ అరుపులతో ఉంటే కుక్కలన్నీ కూడా 4 వైపుల నుంచి ఈడ్చుకెళ్ళి కరిచినట్లుగా మనం చూడొచ్చు. మరి దయచేసి అధికారులు స్పందించండి ఈ విషయంలో అంటూ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 4 ఏళ్ల చిన్నారి గురించి. ఇంకా అలాగే రాష్ట్రంలో ఏడాదిలో కనీసం 3 రెట్లు పెరుగుతూ ఉన్నాయి కుక్క కాటుకు సంబంధించినటువంటి ఘటనలు 3 రెట్లు పెరుగుతూ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏడాదికి కనీసం తగ్గుముఖం అనేది పట్టట్లేదు. కాబట్టి ఏడాదికి కనీసం 3 రెట్లు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి GHMC అధికారులు అలాగే రాష్ట్ర అధికారులు కూడా ఖచ్చితంగా ఈ విషయంలో వీధి కుక్కల విషయంలో పట్టించుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. ఇక కుక్కల కట్టడితో హైకోర్టు కూడా ఆదేశించిన చర్యలు శూన్యం అంటూ ఇప్పుడు కుక్కల కట్టడి ఏ విధంగా ఉండాలి, మరి బాధచారులు కానీ ఎవరికైనా ఇబ్బంది లేకుండా వీధి కుక్కలతోటి మరి ఇబ్బంది లేకుండా ఉండడానికి కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఫలితం మాత్రం శూన్యంగానే కనిపిస్తుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే
ఇంకా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మనం పేపర్ 5th పేజీలో చూసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం నగరంలోని కుక్కలు మాత్రం స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. వాటిని జిహెచ్ఎంసీ అధికారులు తక్షణమే ప్రతి ఒక్క వీధిని కూడా మరి గమనించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఇప్పటికే మంత్రి కేటీఆర్ వరకు కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇంకా పూర్తి డీటెయిల్స్ 5th పేజీలో చూడొచ్చు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే సాక్షిలో బెల్ట్ తీస్తాం అంటూ ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అయితే ఏంటి ఆయన ఆ మాటలు అంటే చూద్దాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటాం అంటూ ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇప్పుడైతే విచ్చలవిడిగా మరి ఈ యొక్క బెల్ట్ షాపులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం బెల్ట్ షాపులు ఖచ్చితంగా మొదటిగా ఎత్తివేస్తామంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. తెలంగాణ తెచ్చామన్నందుకే 2 సార్లు అవకాశం ఇచ్చారు అంటూ మరి తెలంగాణను తీసుకొచ్చాను అని కేసీఆర్ చెప్పగానే 2 సార్లు అవకాశం ఇచ్చారు. మరి తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ కదా, మరి కాంగ్రెస్కి ఒక్కసారి అవకాశం ఇవ్వరా అంటూ కూడా మరి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే తెలంగాణ తెచ్చామన్నందుకే 2 సార్లు అవకాశం ఇచ్చారు, మరి రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వరా, మీరు ఇవ్వండి ఒక్క అవకాశం అంటూ కూడా రేవంత్ రెడ్డి అడుగుతున్నటువంటి పరిస్థితి. వరంగల్ హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనేక విషయాలను షేర్ చేసుకున్నారు అక్కడ అందరితో కూడా అంటూ తెలుస్తుంది. ఇంక ఇచ్చిన వాళ్ళకి 2 సార్లు అవకాశం ఇచ్చారు, కానీ అది ఇవ్వడానికి కారకులైన వాళ్ళని మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి కారకులైన వాళ్ళకి మరొక అవకాశం అయినా ఇవ్వరా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం 2nd పేజీలో చూడొచ్చు. ఇక ఉద్రిక్తతలకు దారి తీసినప్పటికీ కూడా యువజన నేతపై దాడి ఘటన జరిగినప్పటికీ కూడా బగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు ఇదంతా జరిగినప్పటికీ కూడా అక్కడ హాత్ సే హాత్ జోడో యాత్ర మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ చూసుకొని ప్రసంగించిన తర్వాత వరంగల్ జిల్లాలో ప్రసంగించిన తర్వాత ఆయన వెనుదిరిగినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే ఇక మనకి నమస్తే తెలంగాణ పేపర్లో ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అంటే మనకి ఫార్మా నగరిలో బయో ఏషియా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మనకి. అలాగే మరొక వార్త చూస్తే రైతు నేతలపై సిబిఐ దాడులు అనేది మనకి నమస్తే తెలంగాణలో ఫస్ట్ హెడ్లైన్స్గా మనం ఫ్రంట్ పేజ్లో చూడొచ్చు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ కూడా అంటూ మరొక దగ్గర ఇవ్వడం జరిగింది. ఇక రాబడిలో రారాజు అంటూ ఇచ్చారు. ఇక ప్రైవేట్కే పవర్ అనేది కూడా ఇచ్చారు. ఇక సో మనం ఫస్ట్ హెడ్లైన్ చూసినట్లయితే ఫార్మా నగరిలో బయో ఏషియా అనేది దానికి డీటెయిల్స్ చూస్తే 24 నుంచి 26 వరకు అంతర్జాతీయ సదస్సులు నిర్వహించబడతాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. 20th హైదరాబాద్ హెచ్ఎస్సిసిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహణ కొనసాగుతుంది అంటూ ఇచ్చారు. 50 దేశాల నుంచి 2500 మంది ప్రతినిధులు రాకతో ఇది ప్రారంభం కాబోతుంది అనేది కూడా మంత్రి కేటీఆర్ ఎంతో స్పష్టంగా మనకి వివరిస్తున్నారు. అధిరథుల బయోడేటా కూడా మొత్తం కూడా తీసుకోవడం జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో ఇంకా ఎంతో ముందుకు కొనసాగుతున్నారు కేటీఆర్ అనేది కూడా తెలుస్తుంది. ఇంకా డాక్టర్ ఎంతమంది ఇక్కడ ప్రసంగించడానికి వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. సో చూడొచ్చు మనం అది. ఇక ప్రముఖ గ్లోబల్ సంస్థపై చైర్మన్లు సిఇఓలు కూడా హాజరు కానున్నట్లుగా సమాచారం అయితే మనకు వచ్చింది. అలాగే ఇంకా చూద్దాం, భాగస్వామ్య దేశంగా బ్రిటన్ ఉంది. ఇక స్థానిక పార్ట్నర్గా చూసుకున్నట్లయితే ఫ్లాండర్స్ ఉంది అనేటట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే నోవాటిస్ సిఇఓ వాస్ నరసింహకి కీలక ఉపన్యాసం ఇవ్వనున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. సో దానిని మనం గమనించవచ్చు. అలాగే ప్రొఫెసర్ రాబర్ట్ లాంగర్జీకు జినోమ్ వ్యాలీకి ఎక్సలెన్స్ అవార్డు కూడా దక్కుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మరొక విషయం చూసినట్లయితే బయో ఏషియా సదస్సుతో దిగాంతాలకు తెలంగాణ ఖ్యాతిగా నిలబడుతోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానిని కూడా మనం గమనించవచ్చు. ప్రపంచ లైఫ్ సైన్సెస్ హబ్గా కూడా హైదరాబాద్ నగరం ఉంది. ఇక 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ల్యాబ్ల ఏర్పాటు కూడా కొనసాగుతుంది రానున్న రోజుల్లో. ఇక ఫార్మా నగరిలో ఇది ఒక అద్భుతంగా క్రియేట్ చేయబడుతుంది. ప్రపంచ నలుమూలల నుంచి కూడా అందరికీ కూడా మన ఫార్మా నుంచే హెల్ప్ చేసే విధంగా ఉండబోతుంది అనేది కూడా ఖచ్చితంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానిని మనం గమనించవచ్చు. అలాగే ఇంకా మనం చూస్తే 50 లక్షల చదరపు అడుగులతో విస్తీర్ణంలో ఒక ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మీడియా చిట్చాట్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇంకా అనేక విషయాలను కూడా ఆయన షేర్ చేసుకున్నారు. ఈ ఫార్మా కంపెనీ గురించి అనే దాని గురించి కూడా మనకు తెలుసు. అలాగే డాక్టర్ వాస్ నరసింహన్ రాబోతున్నారు. అలాగే చూస్తే డాక్టర్ సుంబుల్ దేశాయ్, అలాగే ఇక్కడికి ఆహ్వానించబడ్డ వారి పేర్లు చూసుకుంటే మార్క్ యాబ్డో అంటూ కూడా ఇచ్చారు. అలాగే డాక్టర్ సిమిత్ హిరానత్ అంటూ ఇచ్చారు. ఇంకా చాలామంది, అలాగే అజయ్ పిరమల్, అలాగే డాక్టర్ రిచర్డ్ హ్యాచెట్, ఇంత అందరు కూడా మరి ఈ ఫారినర్స్ మొత్తం కూడా రాబోతున్నారు. ప్రొఫెసర్స్, అలాగే ఇంకా ఎక్కడెక్కడ నుంచి
రాబోతున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్ ఇలా అన్ని దేశాల నుంచి కూడా రకరకాల డాక్టర్స్ అందరూ కూడా మన దగ్గరికి రాబోతున్నారు. వాళ్ళందరితో కూడా మరి 24 నుంచి 26 వరకు అంతర్జాతీయ సదస్సు నిర్వహించబడుతుంది అనేది కూడా మనకి 20th అంతర్జాతీయ సదస్సు ఇది అనేది కూడా మనకి ఇక్కడ మంత్రి కేటీఆర్ వివరంగా వివరించడం జరుగుతుంది. ఇంకా చూస్తే మనం రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీకి సంబంధించి చూస్తే దేశంలో మొట్టమొదటిది, ప్రపంచంలో మూడోదిగా ఉండబోతుంది ఇది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి కూడా మనం మరొక చూడొచ్చు. ఇంకా ముచ్చర్ల ఫార్మసిటీ దగ్గరలో ఏర్పాటు చేసే అటువంటి ఆలోచన కూడా కలిగి ఉన్నాము. అలాగే ఫార్మా బయోటెక్నాలజీ కంపెనీలకు మేలు జరిగే విధంగా ఇది ఉండబోతుంది. ఇంకా ఫార్మా హబ్గా జేఎన్టీయూ సుల్తాన్పూర్ క్యాంపస్ ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. ఇక హైవేలకు చిరునామా తెలంగాణ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాతీయ రహదారుల స్థాయిలో 15 రోడ్ల అభివృద్ధి, అలాగే 7,937 కోట్లు వెచ్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇచ్చారు. ఇప్పటికే 10 రహదారులకు టెండర్లు ప్రక్రియ పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం 10th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే హైవేలకు చిరునామాగా తెలంగాణ రాష్ట్రమే ఉంది. ఎక్కడ చూసినా హైవేలతోటి, ఫ్లైఓవర్లతోటి ఎంతో అందంగా తీర్చిదిద్దబడుతున్నటువంటి రోడ్లు అనేది మన తెలంగాణకు మాత్రమే హైవేలకు చిరునామాగా ఉంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇంకా రైతు నేతలపై సిబిఐ దాడులు అనేది మనం చూసినట్లయితే పంజాబ్లో 2 ఇళ్లలో సోదాలు చేశారు. తీవ్రంగా ఖండించిన ఎస్కేఎం అంటూ రైతుల ఐక్యతను దెబ్బతీసే యత్నాలు ఎక్కువగా కొనసాగుతూ ఉన్నాయి అక్కడ అంటూ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం బెదిరింపులకు భయపడేది లేదని కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు స్పష్టీకరణ చేసినట్లుగా కూడా మనం గమనించవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మనం 3rd పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే అక్కడ రైతు నేతలపై సిబిఐ దాడులు అయితే నిర్వహిస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. రాబడిలో రారాజు అంటూ ఇచ్చారు. సొంత పన్నుల ఆదాయంలో తెలంగాణ నంబర్ 1. 6 ఏళ్లలో అనూహ్యంగా 11.5% అభివృద్ధిని చేరుకోగలిగామంటూ ఇచ్చారు. అలాగే కేంద్రం ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా సొంత కాళ్లపై నిలబడ్డాము అంటూ కూడా తెలంగాణ రాష్ట్రంపై ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. 8 ఏళ్లలో తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుదల కూడా మనం చవి చూసాము అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో రాబడిలో రారాజుగా కూడా మనం కేంద్రం నుంచి ఎటువంటి అభివృద్ధి లేకపోయినప్పటికీ కూడా సొంతగా రాష్ట్ర ప్రభుత్వం వారి కాళ్ళ మీద వారు నిలబడి ప్రజలను ఆదుకుంటూ ముందుకు వెళ్తుంది అనే విధంగా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం దానిని గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ప్రైవేట్కే పవర్ అంటూ ఇచ్చారు. మోదీ పాలనలో ప్రభుత్వ విద్యుత్ సంస్థలు కుదేలవుతూ ఉన్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. పెరిగిన ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, అలాగే ప్రభుత్వ వాటా 36% మాత్రమే, అలాగే ప్రైవేటు వాటా చూసుకుంటే 82%గా ఉంది అని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం మోదీ పాలనలో జరుగుతున్నటువంటిది ఇది. అయితే ప్రైవేట్గా చూసుకుంటేనేమో 82%గా ఉంది, అలాగే ప్రభుత్వం పరంగా చూసుకుంటే 36%కి మాత్రమే ఉంది అంటూ కూడా ఇచ్చారు. తెలంగాణలో మాత్రం ప్రభుత్వ రంగానిదే వికాసం, 8 ఏళ్లలో 48.56% పెరుగుదల, కేంద్రం ప్రైవేటు కన్నా కూడా తెలంగాణనే బేస్లో ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో దీనిని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు నడిపిస్తూ ఉంది సొంతగా తన నిధులతోటే అనేది మనకి ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే మనం ఆంధ్రజ్యోతిలో కూడా మనకి మెయిన్ ప్రధాన వార్త అంటే చకచక RRR అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక PM గతిశక్తి మాస్టర్ ప్లాన్తో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూడొచ్చు. అలాగే జాబ్స్కు లైఫ్ అంటూ మనకి మంత్రి కేటీఆర్ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. జాబ్స్కి అడ్డాగా మారిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రతి ఒక్క సంస్థ కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఫార్మా కంపెనీ రాబోతుంది అనేది కూడా ఇది ప్రపంచ నలుమూలల నుంచి కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దీని ద్వారా ఒక 500 మందికి పై మాటే ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే లైఫ్ సైన్సెస్ రంగంలో వచ్చే 5 ఏళ్లలో 4 లక్షల వరకు కూడా మళ్ళీ కొత్త ఉద్యోగాలు ఉండే అవకాశం కూడా ఉంది దీని ద్వారా అనేది కూడా తెలుస్తుంది. 50 లక్షల విస్తీర్ణంలో కూడా దీన్ని నిర్మించబోతున్నారు అనేది కూడా మనకి ఒక ల్యాబ్ నిర్మించబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్ కట్గా మంత్రి కేటీఆర్ వివరించడం జరుగుతుంది. అనేక దేశాల నుంచి కూడా మరి అనేక దేశాల నుంచి సంస్థల నుంచి కూడా అనేక మంది బడా నేతలు కూడా రాబోతున్నారు అనేది కూడా మనకి మంత్రి కేటీఆర్ ఎంతో స్పష్టంగా సాక్షిలో అలాగే ఇంతకుముందు చూసుకున్న నమస్తే తెలంగాణ పేపర్లో కూడా ఇచ్చారు. యాక్స్టీస్గా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా అదే ఇచ్చారు మనకి. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు.
చూసినట్లయితే ఇక లైఫ్ సైన్సెస్ రంగంలో వచ్చే 5 ఏళ్లలో 4 లక్షల కొత్త ఉద్యోగాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. అలాగే త్వరలో హైదరాబాద్ ఫార్మసిటీ ప్రారంభం కాబోతుంది అంటూ కూడా ఇచ్చారు. అలాగే లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధికి మరింత ఊతం కల్పించే విధంగా ఇది ఉండబోతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ప్రపంచంలో 30% టీకాల తయారీ కూడా ఇక్కడే జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఇక ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. టీకాల తయారీ అంటే 30% ఇప్పటి వరకు ఇతర దేశాలలో టీకాల తయారీ కావచ్చు, కోవిడ్కి సంబంధించి కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి రాబిపూర్ ఇలా ఎన్నో రకాలైనటువంటి టీకాలు ఎక్కడెక్కడి నుంచో మనం ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అలా కాకుండా ఇప్పటి నుంచి 30% వరకు కూడా మన ఫార్మా కంపెనీలోనే తయారయ్యే విధంగా మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ప్రొవైడ్ చేసే విధంగా మనం ఈ ఫార్మా కంపెనీని తీసుకురావడం జరుగుతూ ఉంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ ఇంకా చెప్పడం జరుగుతుంది. ఇక ఫార్మా హబ్గా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్ధిల్లబోతుంది అనేది మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా ఇచ్చారు. అలాగే మరొకటి చూసినట్లయితే ప్రపంచంలో 30% టీకాల తయారీ ఇక్కడే జరుగుతుంది. అలాగే జీనోమ్ వ్యాలీలో కూడా ఏటా 900 కోట్ల టీకాలు ఉండబోతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. జీనోమ్ వ్యాలీలో చూసుకున్నట్లయితే ప్రతి ఏటా అంటే 1 ఇయర్లో ఎవ్రీ ఇయర్ వచ్చేసి 900 కోట్ల టీకాలు ఉండబోతున్నాయి. అలాగే 24 నుంచి బయో ఏషియా 20వ సదస్సు అనేది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయమే. 24th నుంచి 26th వరకు 28th సదస్సు ఇది నిర్వహించబడుతుంది అనేది కూడా మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. కాబట్టి ఇక భారీ పెట్టుబడులకు కూడా కంపెనీలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇతర కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారీగా పెట్టుబడులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనేది కూడా మంత్రి కేటీఆర్ ఎంతో హర్షిస్తూ చెప్తున్నటువంటి ఇది మన తెలంగాణలో ఎంతో హర్షించదగ్గ విషయం అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో దానిని మనం గమనించవచ్చు. మరొక విషయం మనం చూసినట్లయితే వేగవంతమైనటువంటి పరిష్కార వ్యవస్థ అంటూ ఇచ్చారు. చైనా వంటి దేశాలతో పోటీ పడాలంటే తప్పనిసరిగా ఈ విషయాలన్నింటినీ కూడా పాటించాలంటూ ఇచ్చారు. ఐఐఎంసీ చర్చ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. చైనా లాంటి ఒక దేశంతో మనం పోటీ పడాలంటే ఖచ్చితంగా కొన్ని తప్పనిసరి అంశాలు ఉంటాయి, వాటిని మనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆయన చెప్తున్నారు. సంస్థాగత ఆర్బిట్రేషన్స్కు ప్రోత్సహించాలి అంటూ కూడా సీజే ఉజ్జల్ బియాన్ కూడా చెప్పినట్లుగా తెలుసు. కొన్ని విషయాలలో కొన్నింటిని మనం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది అంటూ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వారు కూడా చెప్పడం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ట్రిబులర్ అనేది చకచక జరిగిపోతుంది అనేది మనం చూసినట్లయితే పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్లో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉండబోతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే దక్షిణ భాగం వైపు నిర్మాణానికి చూసుకున్నట్లయితే 2656 కోట్లతో ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ రహదారికి 15,000 కోట్లు నిర్మించబోతున్నారు అనేది కూడా మనకి ఇచ్చారు. హైదరాబాద్ నాగపూర్ అలాగే రహదారికి చూసుకుంటే 12,647 కోట్లు కేటాయించబోతున్నారు నిధులు అనే దాని గురించి మనకి ఇక్కడ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు 52,000 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులు కూడా ఉండబోతున్నాయి అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం 13th పేజ్లో చూడొచ్చు. మొత్తంగా మాత్రం ట్రిబుల్ చకచక జరిగిపోవాలి. ఇక అయ్యే రోడ్లన్నింటినీ కూడా అంటూ ఏ రోడ్లు వేయడానికి ఎంతెంత విస్తీర్ణంలో ఎక్కడెక్కడ వరకు వేయాలి, దానికి సంబంధించి నిధులు ఎంత కేటాయిస్తున్నారు అనే దాని గురించి కూడా పూర్తి సమాచారం అంతా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం గమనించవచ్చు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం చేశారు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.